శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించుటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి నేను దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరి యొక్క చక్కటి మాటను చదువుకుందాం. కీర్తనల భాగము 40వ అధ్యాయము 5వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 5వ వచనం. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహువిస్తారములు, వాటిని వివరించి చెప్పదననుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటి అయిన వాడు ఒకడును లేడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును ప్రియులారా, ఈ వాక్యమును బట్టి దేవుడు మన పట్ల విస్తారమైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్నాడు. అయితే అవి మనము ఎప్పుడు తెలుసుకుంటాము? మనము దేవుని యొక్క అధికారంలో ఉన్నప్పుడు మనకు అవి త్వరగా తెలుస్తాయి. శరీరంలోని యొక్క క్రీస్తు జీవిస్తున్నాడు అన్నటువంటిది మనము గ్రహించుకోగలగాలి. పౌలు గారు కూడా తమ జీవితంలో క్రీస్తును ధరించుకున్నట్లుగా అవకాశాన్ని బట్టి విరోధి అయినటువంటి సమయంలో ఏ విధంగా అయితే జీవించాడో, క్రీస్తును అంగీకరించిన తరువాత తన నిజ క్రైస్తవుడిగా తన జీవితం అనంతటికి కూడా సమర్పించుకున్నట్లుగా పౌలు గారు కనబడుతున్నారు. అవకాశం వచ్చినందుకు పౌలు పట్ల దేవునికి ఉన్నటువంటి అనేకమైన ఆలోచనలు కూడా జరిగించబడ్డాయి. అదేవిధంగా మనము కూడా మన శరీరంలో క్రీస్తు జీవించడానికి అవకాశం ఇచ్చినప్పుడు మన పట్ల దేవునికి ఉన్నటువంటి ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చబడతాయి. అవును, మన ఇంట్లో ఒక వస్తువును ఉపయోగించుకోకపోతే అది తుప్పపడుతుంది కదా. అదేవిధంగా దేవుడు మనల్ని ఉపయోగించుకోకపోతే కనుక మనము కూడా తుప్పపట్టిపోతాం. అందుకే మన ప్రవర్తన అంతటి కూడా ఆయన యొక్క అధికారంలోనికి ఉన్నట్లయితే కనుక, ఆ అధికారంలో జీవించినట్లయితే కనుక, ఆ అధికారంలో దేవుడు మనల్ని గొప్పవారుగా చేస్తాడు, ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్తాడు, ఉన్నతమైన శిఖరములకి తీసుకెళ్తాడు. అప్పుడు ఆయన మన పట్ల అనేకమైనటువంటి తలంపులు కలిగి ఉన్నాడు కదండి. అవన్నీ కూడా సంపూర్ణంగా నెరవేర్చి విస్తారమైనటువంటి జీవితాన్ని జీవించడానికి అవకాశం ఇస్తాడు. అట్టి కృప అందరికీ కూడా దయచేయనట్లుగా ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నిజమేనైనా మా పట్ల మీకున్నటువంటి తలంపులు చాలా ఉన్నాయి, విస్తారంగా ఉన్నాయి. అవి చెప్పలేకపోతున్నాం, లెక్కకు మించి ఉన్నాయి. అవన్నీ కూడా నెరవేర్చబడాలంటే ప్రభు ఈ క్షణమందే మా ప్రాణాత్మ శరీరంలో మీరు నివాసం ఉండి మా పట్ల మీరు అనేకమైన కార్యాలు జరిగిస్తారని విశ్వాసంగా నమ్మొచ్చు. చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య బట్టి అడిగి వేడుకొని పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.